ఉండేది. నన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసినప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ తిక్కారెడ్డి ఖచ్చితంగా మెజార్టీ సీట్లు గెలవాలి అన్నారు. ఖచ్చితంగా గెలుస్తాం సార్, తీసుకొని వస్తాం అని చెప్పాం. లోకేష్ గారి పాదయాత్ర ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కరోజు చాలు అన్నాం మేము. కానీ లోకేష్ గారు ఆ రోజు ఒప్పుకోలేదు. లేదు తిక్కారెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో నేను 4-5 రోజులు తిరుగుతానంటే ఆ రోజు ఎందుకు అనుకున్నాం. ఈరోజు లోకేష్ గారి యొక్క పాదయాత్ర మాకు ఎలా ఉపయోగపడిందో అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ప్రజలందరూ కూడా ఈరోజు ఓటు రూపేణా అంత పెద్ద మహానాయకుడిని అరెస్ట్ చేయడం జగన్ చేసిన ఘోర తప్పిదం. ఈరోజు చూస్తూ ఉన్నాం, కౌంటింగ్ నుంచి వైఎస్ఆర్ వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతాడు వాళ్ళు చెప్పే మాట ఒకటే, మా అప్పులు ఎట్లా కట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో మాకేం చేసింది లేదు, ప్రజలకు ఏం చేసి లేదని మేము అంటున్నాం. కానీ ఈరోజు ఈ కౌంటింగ్లో చేసింది ఏమంటే లీడర్లకు ముంచాడు, వాళ్ళ క్యాడర్ను ముంచాడు, జనాన్ని ముంచాడు. తాను పరదాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. మేము రాబోతున్నది రేపు మహాకూటమి బీజేపీ, జనసేన, చంద్రబాబు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చేస్తాం. కర్నూలు జిల్లా ఇచ్చిన మాట ప్రకారం సాగునీరు, తాగునీరు, లిఫ్ట్ ఇరిగేషన్లు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఆయన ఈ వయసులో కూడా కర్నూలు జిల్లాకి ఆయన చేసినటువంటి ఎన్నో ఐడిసి స్కీములు కానీ, గురు రాఘవేంద్ర కానీ, పులి కనుమ కానీ, లేక మనం నంద్యాల జిల్లాకు వస్తే ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా గుండ్రేవల సాధించుకుందాం, హైకోర్టు బెంచ్ సాధించుకుందాం. ఇచ్చిన వాగ్దానాలు తప్పేది లేదు. ఒక మామూలు ఎంపీటీసీని, ఒక కురవ కులానికి సంబంధించిన మనిషిని ఒక ఎంపీని చేశాడు, ఢిల్లీకి తీసుకొచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత. ఒక ఎంపీటీసీని ఈరోజు ఎంపీగా పంపిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధైర్యానికి, ఆయన యొక్క గొప్పదనానికి మనం చూడాలి. మేమందరం అనుకున్నాం, అయ్యో ఒక ఎంపీటీసీని ఎంపీకి పెడుతున్నాడే, మాకు గెలుస్తామా లేదా, ఆయన నుంచి మాకు బలం వస్తుందా లేదా అంటే లేదు, మీరు ఖచ్చితంగా కురవ కులానికి ఇవ్వాల్సిందే, ఎంపీని నేను పెడతాను, మీరు గెలిపియండి అని చెప్తే ప్రజలందరూ గెలిపించారు. కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చంద్రబాబును నమ్మినందుకు, చంద్రబాబుకు ఓటేసినందుకు, లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నందుకు ప్రజలందరికీ, కర్నూలు జిల్లా ప్రజలకి ప్రత్యేకంగా శిరస్సు ఉంచి నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.